మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు మై షో. ధన్య బాలకృష్ణ ఎలాంటి పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే తెలుగు వారికి ఆమె నటిగా, హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో సుపరిచితం. తాజాగా ఆమె అమరావతికి ఆహ్వానం అనే సినిమాలో నటించారు. సో ఈ మూవీ ఫెబ్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ధన్య బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఆ సినిమా విశేషాలు, అలాగే తన జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ రాజా గారు. ఎలా నమస్తే. ఉన్నారు మేడం? హ్యాపీ, నర్వస్, హ్యాపీ. మనం యాక్చువల్‌గా ఇంటర్వ్యూలోకెళ్ళే ముందు ఆ! మీ గురించి ఒక చిన్న మాట. ఆ! మీరు పుట్టింది కర్ణాటకలో. ఆ! నటిగా పరిచయమైంది తమిళనాడులో. అవును. స్టార్‌డమ్ వచ్చింది తెలుగులో. అవును. సో, ఆల్‌మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఆక్యుపై చేసేసున్నారు మీరు. పాన్ ఇండియా యాక్ట్రెస్ నేను అప్పటి నుంచే. కరెక్ట్. అయితే ఈ నేపథ్యంలో నాకు తెలిసిన ఒక విషయం ఏందంటే, మీరు చేసినన్ని ఫ్లైట్ జర్నీస్ నాకు తెలిసి చాలా మంది చేసుంటారంట అవును ఇండస్ట్రీలో. సార్. యాహ్! మీ ఫ్లైట్ జర్నీ ఖర్చులన్నీ తీసి పక్కన పెడితే హైదరాబాద్‌లో ఒక మంచి ఇల్లు వచ్చేస్తదంట. నిజమేనా? అయ్యుండొచ్చు. ఆ? 100% అయ్యుండొచ్చు. హ్మ్. అదే చెప్పాను నేను ఆల్మోస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసింది నా లైఫ్‌లో. హ్మ్. నా ఇల్లు ఏంటి అంటే నా సూట్ కేసే చూపిస్తాను నేను యాక్చువల్లీ. హ్మ్. లివింగ్ ఔట్ ఆఫ్ సూట్ కేస్ లాస్ట్ 12 ఇయర్స్. అవి ఎప్పుడు ప్యాక్ అయ్యి ఉంటాయి. ఎప్పుడూ అంతే అండి. అదే ఇల్లు ఎక్కడ మీ ఇల్లంటే ఇది నా ఇల్లంట అంతే. హ్మ్. అండ్ మూవీలోకెళ్ళే ముందు మేడం, 'అమరావతికి ఆహ్వానం' మూవీకి మనం మాట్లాడుకునే ముందు, సో, ఆ టీజర్ రిలీజ్ అయింది. ఆ! ఫస్ట్ టీజర్. మీ డైలాగ్‌తో రిలీజ్ అయింది. అవును. 'ధన్య బాలకృష్ణ' అంటే ఒక అందమైన రూపం, మంచి నటన. సో, మాకు అప్పటిదాకా పరిచయం. మీరంతా ఘోరంగా. భయపెట్టే విధంగా ఆ డైలాగ్ చెప్తా, ఆ ఎక్స్‌ప్రెషన్స్ చీర అవును. కట్టుకొని. సో, ఎందుకు ఇలాంటి ఒక క్యారెక్టర్‌ని చూజ్ చేసుకోవాల్సొచ్చింది? నాకొక చిన్న హానెస్ట్‌గా చెప్పాలంటే ఒక మంచి కిక్ ఉంది. అక్కడ అవతల వాళ్ళని భయపడ్డానికి భయపెట్టడానికి ఒక చిన్న కిక్ అంతే. వేరే ఏ ఫ్యాక్టర్ లేదు. అండ్ ఒక హ్మ్. ఆర్టిస్ట్‌గా జస్ట్ మనం మన స్పెక్ట్రమ్‌ని కొంచెం వైడెన్ చేసుకోవాలి. ఎప్పుడూ మనం చాలా స్వీట్‌గా, క్యూట్‌గా ఫ్యామిలీ స్టోరీస్ గాని, హ్మ్. లవ్ హ్మ్. స్టోరీస్ గాని చేస్తూ వెళ్తే మనకి బోర్ కొడతది. కరెక్ట్. ఒక కరెక్ట్. ఒక ఆర్టిస్ట్‌గా వి హావ్ టు సార్ట్ ఆఫ్ ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్ థింగ్స్. హ్మ్. ఇది నిజంగా మస్తు కిక్కొచ్చింది నాకు. ఓహ్! అందరిని భయపెట్టించా అంటే ఇప్పుడు 'జీవిక' గారు అని మాక్సిమం డైరెక్టర్స్ ఓకే. కళ్ళు చూసి అమ్మాయి లవ్ స్టోరీస్‌కి బావుంటుంది. హ్మ్. మంచి ట్రెడిషనల్ లుక్‌కి బావుంటదనుకుంటారు. 'జీవిక' గారు ఆయన వచ్చి మీ కళ్ళు బావుంది హారర్‌కి వాడదాము అన్నట్టు అన్నారు. యాక్చువల్‌గా కరెక్ట్ కూడా అది. కళ్ళు బాగుంటే హర్రర్‌కి బాగా సెట్ అవుద్ది. సెట్ అవుద్ది అన్నట్టు అన్నారు. సో, హ్మ్. నాలో ఒక డైరెక్టర్ వేరే వేరే స్ట్రెంగ్త్స్‌ని చూస్తున్నారంటే నాకది గర్వంగా ఉంది. న ఓకే. ఈ అమ్మాయి ఇదొక్కటేరా ఈ బాక్స్‌లో పెడదాము. ఇంకా వేరే సెట్ అవ్వదు అన్నట్టు లేదు. మేడం. ప్రతి ఒక్క డైరెక్టర్ నన్ను వేరే వేరే లెన్స్‌లో చూస్తున్నారు. హ్మ్. అప్పుడు నుంచి. సో, నాకది భలే అనిపిస్తది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే. ఏదో కరెక్ట్‌గా చేస్తున్నామనమాట. ఓకే. ఓకే. నేను చేయగలుగుతాను అన్నట్టు. అంటే ఇది ఎలాగో హర్రర్ ఆ! మూవీ గాబట్టి, ఆ! మనం కాస్త ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌కెళ్దాం. ఆ! మీ లైఫ్‌లో హారర్ మీరు ఎక్స్‌పీరియన్స్. నిజంగా ఆ సిట్యుయేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేస్తే, అంటే నేను దెయ్యమని అనట్లేదు. సమ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ గాని, సమ్ ఎనర్జీ ఏదో ఒక భయపడిన సందర్భం ఒక రూమ్‌లో ఉన్నప్పుడు, ఏదైనా మీ మొత్తం లైఫ్‌లో ఈరోజు భయమేసింది అనే క్షణం ఏదన్నా ఉందా? లేదు సార్. అలాంటి లేదు. నేను అలాంటి పరిస్థితిలో ఉండను. నాకు హారర్ అంటే చాలా, చాలా, చాలా భయం. హ్మ్. నాకు ఎవరైనా కథలు చెప్తే నేను 'చంద్రముఖి' సినిమాలాగా నేనే అది ఆ క్యారెక్టర్ అన్నట్టు వెళ్ళిపోతాను నేను. హ్మ్. కొంచెం సైక్‌గా ఆలోచిస్తా. సో, హ్మ్. నేను అంత డీప్‌గా ఎళ్ళకూడదని నేను కొంచెం కట్ ఆఫ్ చేసేస్తాను. నాకు చాలా భయం. హారర్ సినిమాలు నేను చూసింది చిన్నప్పుడు ఒక 'చైల్డ్స్ ప్లే' అని ఒక సినిమా వచ్చింది. మీకు గుర్తుందో లేదో తెలీదు. అవును. అదొకటి, 'కాంజూరింగ్' ఒకటి. హ్మ్. అండ్ అది కూడా చీకట్లో చూడను. ప్రాపర్ మార్నింగ్ అయ్యుండాలి. అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి, మీ టీవీ చుట్టూ ఆన్ అందరుండాలా? చేసి అందరూ మినిమమ్ 4 మెంబర్స్ ఉండాలా. ఆ! నెక్స్ట్ వాళ్ళు చూసుండాలి ఆల్రెడీ సినిమా. హ్మ్. అంటే మాకు నెక్స్ట్ ఏమొస్తదని చెప్పాలా. హ్మ్. నాకు ఇలా జంప్ స్కేర్స్ అవన్నీ చాలా భయం. హ్మ్. ఇప్పుడు ఏమొస్తది చెప్పు అంటే, వాళ్ళు కూడా ఆట ఆడుకోవడానికి "ఏం లేదురా చూడు ఏం అవ్వదురా" అనేస్తారు. బట్ నేనంతే ఆ మూడ్‌లోనే చూస్తాను సార్. నా వల్ల గాదు ఇంత హారర్. భయపడే మీరు మమ్మల్ని అందరిని యెస్. భయపెడుతున్నారా? అది నాకు ఒక మంచి భలే అనిపించింది. సో, యాహ్! హారర్స్ హారర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఏం లేదు. బట్ చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు. హ్మ్. అండ్ సినిమా చేస్తున్నప్పుడు కూడా షూటింగ్‌లో మన లైట్ క్రూ వాళ్ళుంటారు గదా! ఇలా సినిమా చేస్తుంటే వాళ్ళేదేదో కథలు చెప్పడం. అంటే హ్మ్. వాళ్ళ ఊర్లో ఇలా అయ్యేది. వాళ్ళ ఊర్లో ఏదో ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ లాగా. ఎక్స్‌పీరియన్స్. హ్మ్. హ్మ్. చెట్టు మీదకొచ్చి అలా అలా ఏదో పాడుతూ ఉందంట. రోజు నైట్ ఒక అమ్మాయి. హ్మ్.
ఇంకా యూజువల్ మనం గజ్జల సౌండ్ ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళం. అది ఇట్ వాస్ గుడ్ ఫన్ టైమ్ పాస్ అప్పుడు. హ్మ్. కాకపోతే ఈ సినిమా షూట్‌లో నేను చెప్పాను. నేను ఒక్కరితో అయితే ఉండను. నాకేదో ఒక ఫీలింగ్ వస్తది అని అమ్మని తీసుకొచ్చా. ఓకే. చేసినప్పుడు భయం భయం లేదు. కానీ చేసి ఇంటికెళ్ళాక కొంచెం బగ్ ఉంటది. హ్మ్. సో, యాహ్! అండ్ ఈ మూవీ విషయానికొస్తే ఒక సీరియస్ క్వెషనే ఉంది. ఆ! అడగొచ్చు అనుకుంటున్నాను నేను. ఆ! సార్. మొత్తం మీ కెరియర్‌లో చాలా వరకు కొత్త దర్శకులను నమ్మి చాలా సినిమాలు చేశారు. ఆహా! బట్ వాటిలో మీకు కథ చెప్పేటప్పుడు ఒక విధంగా, ఎగ్జిక్యూషన్ ఒక విధంగా ఆ! చాలా ఎక్స్‌పీరియన్స్‌లు మీరు ఫేస్ చేశారు. యాహ్! హ్మ్. ఆ! బట్ మళ్ళీ ఒక కొత్త దర్శకుడిని నమ్మడానికి కారణం ఏంటి ఈ సినిమా విషయంలో? ఆయన థాట్ ప్రాసెస్‌లో ఒక క్లారిటీ ఉంది. ఓకే. అండ్ నాకు వాళ్ళు ఐ డోంట్ మైండ్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ బ్యాడ్. అంటే ఏంటి డైరెక్టర్ నన్ను చీట్ చేశారన్నది కాదు. వాళ్ళలో ఉన్న ఒక సత్యం ఉంటది. వాళ్ళు మాట్లాడే విధంలో ఒక ట్రూత్ ఉంటుంది. హ్మ్. హ్మ్. వాళ్ళు మాట్లాడే విధంలో ఒక ప్యాషన్ ఉంటది. ఆళ్ళ హార్డ్ వర్క్ అనిపిస్తది. వాళ్ళు ఇన్ని ఇయర్స్ కష్టపడి ఎక్కడో ఐడీగా చేస్తూ ఏదో ఒక ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఏదో ఒక పీజీలో, హాస్టల్‌లో ఉండి వాళ్ళ కష్టాలన్నీ మాకు అర్థమైపోద్ది. వాళ్ళు చెప్పకుండా ఉన్నా కూడా నాకు ఏదో ఒక ఆ ప్యాషన్ కనిపిస్తే నేను ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. ఆ ఓకే. సినిమా ఎలా ఉన్నా. బికాస్ అందులో ఏదో ఒక ట్రూత్ ఉంటుంది. వాళ్ళు నన్ను మోసం చేయడానికో, నన్ను నన్ను ట్రిక్ చేసి నన్ను ఈ సినిమా చేపిద్దాం హ్మ్. తనతో అని చెప్పడానికో, అలా నేను మోసపోలేదు. ఓకే. వాళ్ళ జెన్యూనిటీ కోసం నేనిచ్చాను. కానీ సినిమా ఆడకపోయినా నాకు ఓకే. హ్మ్. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా అనేది పార్సల్ ఆఫ్ లైఫ్. బట్ ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలీ అనేది దిస్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో, మేబీ దట్స్ వై ఐ గెట్ వర్క్ వెరీ ఆఫెన్. ఇప్పటి వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నది. దానివల్లే అనుకుంటున్నా హోప్‌ఫుల్లీ. మరి ఆ సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని సమానంగా తీసుకోగల కెపాసిటీ, మైండ్‌సెట్ గాని, అప్రోచ్ గాని ఉందా మీకు? లేదు సార్. నాకు యాక్చువల్లీ ఇప్పుడిప్పుడు ఓకే వచ్చింది. హ్మ్. ఫస్ట్ అంతా చాలా, చాలా డౌన్ అయిపోయే హ్మ్. దాన్ని. చాలా అంటే ఏడుపొచ్చేది. నైట్ అంతా నిద్ర రాదు. రిలీజ్‌కి ఒక రోజు ముందు రాదు. రిలీజ్ అయ్యాక ఆడకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఎందుకు చేయాలి మనం సినిమా? హిట్ అవ్వకపోతే నేను ఎందుకు వర్క్ చేయాలి అన్నట్టు. ఓకే. ఇదొద్దు. ఆ పెయిన్ పడ్డారు. చాలా అండి. ఏ చాలా. సినిమాకి అంత ఎక్కువ పెయిన్ పడింది ఆహ్, గుర్తుందా? నేను సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా చేశాను అవును. కిషోర్ గారు. అవును. సో, మేము చాలా హోప్స్ పెట్టుకున్నాము. మంచి కామెడీరా, మంచిగా వర్కౌట్ అవుద్ది అని. హ్మ్. బట్ అది వెళ్ళింది గానీ నాకు దాని తర్వాత ఆహ్, వచ్చే ఛాన్సెస్ అలా రాలేదు. హ్మ్. నేను అనుకున్నట్టు రాలేదు. సెకండ్ హ్యాండ్ సినిమా తర్వాత. అవును. ఆహ్, ఇంకా కొంచెం డైరెక్టర్స్, హీరోస్‌తో వర్క్ చేశాననుకున్నాను. బట్ అది ఆ డైరెక్షన్ అలా వెళ్ళలేదు కాబట్టి నాకు కొంచెం అలా డౌన్ ఫీల్ అయ్యాను. ఎమోషనల్‌గా చాలా ఫీల్ అయ్యాను. అదయ్యాక దాని నుంచి బయటకు రావడానికి ఒక 6, 8 మంత్స్ పడింది. హ్మ్. అండ్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎండ్ రిజల్ట్స్ నా చేతుల్లో లేదు. నువ్వు పని చేస్తున్నావు. నీకు డబ్బులిస్తున్నారు. నీకు ఉండడానికి ఒక మంచి కంఫర్ట్‌గా ఒక హోటల్ ఇస్తున్నారు. ఫుడ్ పెడుతున్నారు. ఇది వేరే ఇండస్ట్రీలో ఎవరు చేయరు. ఏ కార్పొరేట్‌లో ఉండదిది. నీకు డబ్బులిస్తున్నారు. జీతం ఇస్తున్నారు. అండ్ నా ప్యాషన్‌గా నేను చేస్తున్నాను. నేను ఇంట్లో ఫైట్ చేసి ఐటీ జాబ్ వద్దని మానేసి, మా నాన్న ఎంత ఫోర్స్ చేసినా వి కమ్ ఫ్రమ్ ఎ ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా కంఫర్ట్ అంటే చాలా అంటే సేఫ్టీ ఈజ్ వెరీ హ్మ్. హ్మ్. ఇంపార్టెంట్. బ్యాంక్ జాబ్‌కెళ్ళాలా లేదా ఇది మెడిసిన్ అలాంటి ఒక ప్రొఫెషన్ అవన్నీ నేను వద్దనుకోని ఇప్పుడు ఎంతమందికి మన కంట్రీలో ఎంతమందికి వాళ్ళ ప్యాషన్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్. చాలా తక్కువ పర్సెంటేజ్ అది. అందులో ఉన్న ఉన్నదొకటే జిందగీ. అందులో మనం ప్యాషన్ ఫాలో చేస్తున్నాం. అవ్వడం వేరు. అందులో సక్సెస్‌ఫుల్‌గా ఒక జర్నీ ఉండడం వేరు. అది అవును. ఇంకా తక్కువ మందికొస్తుంది. చాలా తక్కువ మంది. సో, ఆ లెక్కన చాలా లక్కీ. చాలా లక్కీ. హ్మ్. సో, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ వాట్ యూ లవ్ ఇన్ థిస్ డే అండ్ ఏజ్ బికాజ్ మన కంట్రీలో అయితే దగ్గర దగ్గర ఒక 90% పీపుల్ దే ఆర్ డూయింగ్ బికాజ్ వాళ్ళ ఇంటిని వాళ్ళు సపోర్ట్ చేయాలి. హ్మ్. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాలనే చాలామంది వాళ్ళ ప్యాషన్ నాకన్నా చాలా చాలా టాలెంటెడ్‌గా ఉన్న ఎంతోమంది యాక్టర్స్ నేను చూసాను నా లైఫ్‌లో. నేను నాటకాలు చేసేదాన్ని అవును. అప్పుడు. థియేటర్ సో, బ్యాక్‌గ్రౌండ్. థియేటర్ చేసిన వాళ్ళు ఇప్పుడు గూడా ఎంత టాలెంట్ ఆళ్ళకి. కానీ ఆపర్చునిటీస్ లేవు. హ్మ్. సో, వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకోవడానికి బయట వేరే జాబ్ చేస్తూ ఉంటారు. సో, నాకు తెలుసు. ఇవన్నీ నాకు ఐడియా ఉంది. నేను ఏం ఇది కాదు. ఐయామ్ నాట్ ఇగ్నోరెంట్ అబౌట్ అదర్ థింగ్స్. సో, ఐ ఫీల్ బ్లెస్డ్. ఐ ఫీల్ గ్రేట్‌ఫుల్.
అండ్ ఐ ఫీల్ లక్కీ. సూపర్. ఇప్పుడు 'అమరావతికి ఆహ్వానం' సినిమా విషయానికొస్తే మనకి షూటింగ్ అంతా నడుస్తూ ఉంటుంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ ఉంటది. ఈ సినిమాకి ఇది సోలు, ఇది కనెక్ట్ అవుతుంది. ఆ! ఇది కరెక్ట్‌గా ల్యాండ్ అవుతుందని అనిపించే ఒక పాయింట్ ఉంటది. సో, సినిమా మొత్తం మీద మీకు అలా అనిపించిన ఆ పాయింట్ ఏంటి? అంటే మనం ఏ హారర్ సినిమా చూసుకున్నా దాని వెనక ఉన్న ఒక బ్యాక్ స్టోరీ ఇస్ ద హైలైట్. కరెక్ట్. వీ వాంట్ టు సీ రివెంజ్ ఆన్ స్క్రీన్. మనకి చెడ్డ వాళ్ళకి అంటే నెగెటివ్ విలన్ క్యారెక్టర్కి రివెంజ్ తీసుకుంటే మనకు ఒక ఈగో అవును. సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆడియన్స్కి. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ఎనీ సక్సెస్ఫుల్ హారర్ ఫిల్మ్. మనం హ్మ్. కాంచనా ఇవన్నీ అవును. అవును. చూస్తూ అవును. వస్తే ఇప్పుడు నిత్యా మేనన్ హ్యాండిక్యాప్‌గా ఒక రోల్ చేసి ఆ తర్వాత దయ్యమై అది హ్మ్. అదంతా మనకి వి లవ్ టు వాచ్ దట్ బికాస్ అది పీపుల్ హావ్ టు పే ఆ ఒక రివెంజ్. జస్టిస్. అది హ్మ్. జస్టిస్ కావాలి మనకి. ఆ జస్టిఫికేషన్ వస్తే మనకి అవును. హ్యాపీ. అలా ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంది. ఓకే. ఆహ్, ఒకరికి ఇంజస్టిస్ జరగడం వల్ల ఈ యొక్క ఇదంతా జరుగుతుంది. ఈ ప్లే అంతా జరిగేది ఒక చిన్న ఎమోషనల్ పాయింట్ మీద. ఓకే. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ లైక్డ్. ఆ హుక్.